హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా ఫ్రై అండి. కీమా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, కీమా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఫ్యాటు, వేస్ట్ కొలెస్ట్రాల్ తప్ప ఇంకా వేరే యూస్ ఏమి ఉండదండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు చిటికెడు పసుపు వేసి పచ్చిమిర్చి అనేది వేయాలి. దూరగా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని కచ్చపచ్చ నేనైతే తీసుకున్నాను. వెల్లుల్లి అనేది కంపల్సరీ ఎక్కువగానే వేసుకోవాలండి. పెద్దలు అంటారు కదా, వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. వెల్లుల్లి వల్ల చాలా లాభాలైతే ఉన్నాయి. వెల్లుల్లి కొలెస్ట్రాల్స్ అనేది తగ్గిస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, రొంప జ్వరం ఇలాంటి వ్యాధుల నుంచి మనకైతే మంచిగా హెల్ప్ చేస్తుంది కదా. అందుకని వెల్లుల్లి అయితే ఎక్కువ యూజ్ చేయాలి. బాలింతలు ముఖ్యంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వెల్లుల్లిలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా వెల్లుల్లి అయితే వేసుకోండి. ఈ కర్రీ అనే కాదండి, ఏ కర్రీలోనైనా బాలింతలు పథ్యం కూరలో ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా వేసుకోవడండి. తర్వాత కీమా అయితే వేయాలి. వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మూత పెట్టేయాలి. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. నీళ్ళన్నీ ఊరాయి కదా, ఆ వాటర్తోని మొత్తం రెసిపీ అనేది కుక్ చేయాలండి. విడిగా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసి ఒకసారి కలపాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ యాడ్ చేయొద్దు. కారం, ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తే బాలింతలకు చాలా మంచిదండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కీమా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. బాలింతలు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.